సో ప్రస్తుతం నేనైతే ఎక్కడైతే గచ్చిబౌలిలో ఈ అంజయ్ నగర్లో ఇక్కడ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందో అక్కడ ఉన్నాను ప్రస్తుతం. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ మొత్తం కూడా ఈ 50 గజాల ప్లేస్లో. సో మొత్తం చుట్టూ కూడా మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ ఆనుకొని, సో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ చూడొచ్చు, దానికి ఆనుకొని కొంత గ్యాప్ తోటే మరి ఈ బిల్డింగ్కి సంబంధించి ఇప్పటికీ మరి ఎవరైతే యజమాని ఉన్నాడో యజమాని అందుబాటులో లేడు. ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి సమాచారాన్ని కూడా మరి ఆయన ఇది లేదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మొత్తం కూడా శిథిలాల కింద ఇప్పటికే ఒక ఇద్దరిని అంటే ముగ్గురిని గుర్తించారు. ముగ్గురులో ఇద్దరు చనిపోయారు, ఒకరు హాస్పిటల్లో ఉన్నారు అని తెలుస్తూ ఉంది. అయితే అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, సో వాటి ఎక్విప్మెంట్స్తో వాళ్ళని గుర్తించి మరి తీయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా లోకల్ ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం పొద్దున ఇద్దరు లోపలికి వెళ్ళారు అని చెప్పినట్లు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక్కసారిగా అంటే బిల్డింగ్ కూలిపోవడానికి ఇంకా ప్రధాన కారణాలు ఏంటి, నాణ్యత లోపమా లేదా దీనికి సంబంధించి పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది కూడా కొంత మరి తెలియాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ అయితే లేదు, నాణ్యత లోపం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఒక్కసారిగా చూడొచ్చు మొత్తం కూడా ఇటు పక్క బిల్డింగ్లలోకి కూడా మరి ఇక్కడ వృద్ధులు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకు కూడా దెబ్బలు తగిలినట్టు తెలుస్తూ ఉంది. హాస్పిటల్కి అయితే పంపించారని కూడా కొంత సమాచారం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కింద శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేరా అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మరి చెక్ చేసి అంటే సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి మరి వాళ్ళని వెలికి తీసినట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరు కింద లేరు అనేది అయితే ఇప్పటివరకు చెప్తా ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదొక హఠాత్తుగా జరిగినటువంటి ఈ మొత్తం బిల్డింగ్కు సంబంధించినటువంటి ఇష్యూ చూడొచ్చు. చాలా నాణ్యత లోపం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ ఇద్దరిలో మరి చనిపోయిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా వివరాలు తెలియాల్సింది. అయితే ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగు ఇప్పటికీ ఆ లోపల ఉన్న వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఎందుకంటే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అంటే వర్కింగ్ నడుస్తుంది, ఆ వైరింగ్ అనేది నడుస్తుంది. ఖచ్చితంగా లోపల ఇద్దరు వాళ్ళే కావచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుకుంటూ ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు శిథిలాలు చూడొచ్చు, ఒక్కసారిగా ఇంత పెద్ద శిథిలాలు 7 అంతస్తుల బిల్డింగు ఒక్కసారిగా నేలమట్టం అయిపోయిందని అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా నాణ్యత లోపం కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇంత చిన్న ప్లేస్లో కేవలం 50 గజాలు. సో ఇప్పటికే ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు కూడా అయితే దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు, పర్మిషన్ లేకుండా ఇది ఫాస్ట్గా అంటే పర్మిషన్స్ లేవు కాబట్టి ఉన్నతాధికారులు సిఎంసి అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఏదైనా ఆ డబ్బులు అడుగుతారు, కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఆ పర్మిషన్ల కోసం వివిధ రకాలమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని తప్పించుకోవడానికి తొందరగా పూర్తి చేయాలనే ఇదితో మరి నాణ్యత లేకుండా ఈ బిల్డింగ్ కూడా మరి కట్టినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ముగ్గురిని మొత్తం కూడా వెలికి తీశారు. ఇద్దరు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ఒకరు హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కింద మరి ప్రస్తుతానికైతే ఎవరు లేరు అని అయితే చెప్తా ఉన్నారు. చాలా పక్కన ఆ పక్కన ఎవరో సెల్లార్ తీస్తున్నాడంట. అతను ఇవన్నీ ఏంటంటే బిల్డింగ్స్ 7 అంతస్తులు అయ్యేటప్పటికి పోయేది ఫౌండేషన్ ఎంత ఒక 2-3 అంతస్తులు కావాల్సిన ఫౌండేషన్ ఎంత బట్ ఆ కింద అంతా ఇక మట్టే ఉంటుంది. అది ఎవరైనా పక్కన కొంచెం రోజు తెలిసి తీస్తే కనుక ఈ పక్కది లూజ్ అవ్వటము లేదా ఎవరైనా వర్షాలు వచ్చినప్పుడు కూడా వాటర్ పడిపోవటాలు ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వీటికి యాక్ట్ చేస్తాము. ఫ్లాట్ వాళ్ళని కూడా ఈ సీ బ్లాక్ వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ఖాళీ చేసి పక్క వేరే ఫ్లాట్స్కి వెళ్ళమని చెప్పాము. ఆ బిల్డింగ్ కూడా స్ట్రక్చరల్ స్ట్రెంత్ అసెస్ చేసిన తర్వాత దాని మీద పిల్లర్స్ నాలాలు అనేది కాదు, అది ఏంటంటే మొత్తం నాలా ఆ పక్కన ఉన్నటువంటి నోటరీ మీద కొని చేస్తున్నారు. అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్. మధ్యాహ్న సమయంలో దాదాపుగా 1 గంట క్రింద మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అంజయ్ నగర్ మాదాపూర్లో ఒక బిల్డింగ్ కొలాప్స్ అయిందన్న విషయం తెలుసుకొని ఫైర్ సర్వీస్ సిబ్బంది అతి వేగంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే మొత్తం బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్న బిల్డింగ్ మీద కూడా అది లీన్ అవడంతో వాళ్ళని కూడా అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత స్థానికుల సమాచారం మేరకు దీని బిల్డింగ్లో 2 LRSR వర్కర్స్ అన్నందుకు ఆ బిల్డింగ్ జబ్రీస్లో వెతకడానికి కోసం మేము అందరం ట్రై చేసాం. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనేటువంటి ఒక అధునాతనమైనటువంటి యంత్రాల ద్వారా మేము వారికి అందులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత మనకున్నటువంటి రెస్క్యూ ఎక్విప్మెంట్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా క్లియర్ చేసి డెబ్రీస్ని తొలగించి ఆ ఇద్దరిని కూడా తీసి పోలీస్కి అప్పగించడం జరిగింది. ఇప్పుడు వరకు అయితే మనకున్న సమాచారం మేరకు మేము తీసినంత వరకు 2 మనకు దొరికారు. 2ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఉండొచ్చు లేదన్న విషయం గురించి ఇంకా మనకి ఎటువంటి సమాచారం లేదు. అయినప్పటికీ కూడా మనం ఒకసారి మళ్ళీ వెతికే ప్రయత్నం చేస్తున్నాం.
థ్యాంక్ యూ. సో ఈ టెక్నాలజీని వాడి వీటిని ఉపయోగించే అక్కడ కింద ఉన్న వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. సార్ దీన్ని ఎట్లా? సో ఈ ఎక్విప్మెంట్ పేరు వచ్చేసి మనకు విక్టిమ్ లొకేషన్ కెమెరా అని పిలుస్తా అండి. సో ఇనిషియల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ మనకి బిల్డింగ్ కొలాప్స్ రిలేటెడ్ సమాచారం రాగానే మన వెహికల్లో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఈ రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇది. ఈ ఎక్విప్మెంట్స్తో పాటు మేము ఇనిషియల్గా చేరుకోవడం జరిగింది. చేరుకోగానే అక్కడ ఉన్న స్థానికుల సమాచారం ప్రకారం ఒక 2 కార్మికులు పనిచేస్తుండొచ్చు అనేది వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పలేదు. ఇనిషియల్గా వాళ్ళు మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు చూసినాము అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడం జరిగింది. ఆ విషయం తెలియగానే మేము ఈ విక్టిమ్ లొకేషన్ యూనిట్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న డెబ్రిస్ మధ్యలో ఏవైనా గ్యాప్స్, కొంచెం చిన్న గ్యాప్స్ ఏర్పడినా కూడా ఈ పైప్ని దాని లోపలికి పంపిస్తాను. ఒక ఎండ్లో దీనికి ఒక కెమెరా ఉంటుంది, 360 degrees ఆ కెమెరా రొటేట్ చేస్తూ అక్కడ ఇన్ కేసు మన విక్టిమ్ లైవ్గా ఉన్నట్టయితే వాళ్ళు శ్వాస తీసుకునే శబ్దాన్ని కూడా అది రికార్డ్ చేయగలరు. సో ఆ విధంగా అక్కడ విక్టిమ్స్ ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెబ్రిస్ని తీసేసి ఇప్పుడే ఒక 2 మృతదేహాలను కూడా మనం వెలికి తీయడం జరిగింది. తీసి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే కింద ఇంకా చాలా అంటే మన మీకు స్పెసిఫిక్గా కనిపించింది అదండి, మనకు స్థానికుల సమాచారం ప్రకారం అయితే 2 ఎలక్ట్రీషియన్స్ ఏదో కార్మికులు పనిచేస్తున్నారని మనకి తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే 2 అయితే మనం తీయడం జరిగింది. ఇన్ కేస్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా లేదా అనేది మొత్తం మనం డిబ్రీస్ మొత్తాన్ని కూడా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేసిన తర్వాత చెప్పగలం. అంటే ఇదే లేటెస్ట్ సార్, ఇంకా దీనికంటే కూడా లేటెస్ట్? ఇప్పటివరకు అయితే మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇదే. ఇది చాలా ఇన్సిడెంట్లో కూడా పనిచేయడం జరిగింది. చిన్న అక్కడ ఉన్న విక్టిమ్ ఏ సౌండ్ చేసినా, గాయాలతో కొంచెం అరిచినా, చిన్న శబ్దం ఏదైనా జరిగినా కూడా మనం ఇక్కడ ఈ హెడ్ ఫోన్స్ సాయంతో బయట నుంచి వెళ్ళి మనం వినొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ పరిస్థితి కూడా మనం ఇక్కడ వీడియో ద్వారా మనం చూసే అవకాశం కూడా ఈ ఎక్విప్మెంట్లో ఉంది. ఇది సార్ చెప్తున్నారు, దీన్ని ఉపయోగించి మొత్తం కూడా వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఇది ఏదైతే ఉందో సో ఇది ప్రస్తుతం సో ఇక్కడ లోపలికి పంపిస్తారు. ఇక్కడ కెమెరా ఉంటుంది, ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా క్యాప్చర్ చేసి మిషన్ ద్వారా సౌండ్స్ కానీ ఈ కెమెరా విజువల్స్ కానీ తీసుకెళ్ళి మరి అక్కడ విజువల్స్ వాళ్ళకి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ బైఫర్కేషన్ అవటం, ఇది శ్రీలింగంపల్లి ఉండేది ఇప్పుడు మాదాపూర్ రావటం, ఆఫీసర్స్ అందరూ కొత్తగా అవటం, అయినప్పటికీ కూడా 2 నెలల నాడు అఫీషియల్గా ఈ బిల్డింగ్ పని ఆపి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ స్వార్థ శక్తులు దొంగతనంగా పనిచేసి ఈ పరిస్థితి తీసుకొచ్చినడానికి బాధపడతారు. మీ మూలాన మా మూలాన ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెనకాల ఒక మాఫియా ఉంది. ఆ మాఫియా ఎవరనేది ఎవరినో నిందించుకోవడం కన్నా మమ్మల్ని అనుకోవడమే కరెక్ట్. చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, వెళ్ళి కలిసాము, అయినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కారణంగానే ఇంత ప్రమాదం జరిగింది. కేవలం 7 అంతస్తులు కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు సైతం దెబ్బతిన్న పరిస్థితి కూడా ఏర్పడింది. కూడా ఇక్కడ అపార్ట్మెంట్ మీరు మాట్లాడే దానిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. నేను గతంలో కూడా అసెంబ్లీలో చెప్పా, మీటింగుల్లో చెప్పా, మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే బైఫర్కేషన్ అయినా కొంత స్టాఫ్ అలాట్మెంట్ కాకపోవడం, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, వీటన్నిటి సమన్వయ లోపంతో కొంత జరిగినమాట. కానీ అంబులెన్సులు రాకుండా, ఫైర్ ఇంజన్లు రాకుండా మన ప్రాణాలను మనం కాపాడుకునే పరిస్థితి లేని ఆదాయాన్ని తెచ్చుకోవాలనే ఏకైక మార్గం కరెక్ట్ కాదనేది ఇటువంటి సంఘటనలు చూసినా ప్రజలు గుర్తించాలా, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దారులు కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. సార్, హైడ్రా అధికారులు అడిగారా సార్? పర్మిషన్ సంబంధించి వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నారా సార్ మీరు? నేను జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. గతంలో శ్రీలింగంపల్లి కంట్రోల్లో ఉండగా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది డివైడ్ అయినాక మాదాపూర్ కింద రావడంతో మేము నోటీస్ ఇచ్చి సీల్ చేసి పని కూడా ఆపినాక మళ్ళీ దొంగతనంగా మొదలుపెట్టారు అనేది అధికారులు చెప్తాం. ఇది ప్రజావాణి పెట్టాడు సీఎం గారు, మంచి కార్యక్రమం పెట్టాడు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయమని అక్కడ మనపై చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ చేశాను. దీనిపైనే కాదు, ఎన్నో బిల్డింగ్స్ సిద్దిన రంజన్ గతంలో కూడా ఒరిగి పెద్ద ప్రమాదంగా, అప్పుడు ప్రాణ నష్టం ఏం జరగలేదు. అప్పుడు కూడా ఫిర్యాదు చేసిన వెంటనే ఏం చేసారు, 20 బిల్డింగ్లు వచ్చి సీజింగ్ చేసారు డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి. తర్వాత చేతులు దులిపేసారు. ఇప్పుడు మళ్ళీ అదే చేసాం. మళ్ళీ 6వ తారీఖు రోజు 26 ఇచ్చినాయి. కమిషనర్ గారి కూడా ఇచ్చిన, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇచ్చిన. అసలు ఫోన్ చేసా కూడా రెస్పాన్స్ చేయరు. సార్ ఈ విధంగా కడుతారు అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే రెస్పాన్స్ చేయరు. ఈ విధంగా కడుతారు, 8 ఫ్లోర్లు కడుతారు, పిల్లల మీద పడుతున్నాయి, రేకులు ఇరిగిపోతున్నాయి.
పార్కింగ్ కూడా లేదు. డ్రైనేజ్ అయితే మొత్తం బయటికి వెళ్ళిపోతుంది డ్రైనేజ్. ఈ 8 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి దీనిపై అధికారుల నిర్లక్ష్యమే ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే అసలు చర్యనే తీసుకుంటలేదు. పేపర్ వాళ్ళు ప్రధాన పత్రిక ఎన్నో పత్రికలలో రాసినా కానీ చర్యలు తీసుకొని రాసినా కానీ పట్టించుకోవట్లేదు. అధికారుల నిర్లక్ష్యం ఏందో మనకు తెలుస్తలేదు. కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్లో కూడా నేను మెన్షన్ కూడా చేశాను ఆల్రెడీ. గతంలో కూడా ఇది ఒరిగింది అని మొత్తం ప్లాట్ నెంబర్తో సహా. లాస్ట్ టైం సిద్దిక్ నగర్లో ఒరిగింది. సిద్దిక్ నగర్, అంజయ్ నగర్ రెండు ఒకటే. గతంలో కూడా ఇట్లా జరిగింది మేడం. దీనిపై ఇప్పుడు జరుగుతున్న అక్రమ నియమాలపై చర్య తీసుకోవాలని మళ్ళీ ఇప్పుడు మెన్షన్ కూడా చేసిన. 8 ఫ్లోర్లు కడుతురు, 9 ఫ్లోర్లు కడుతురు, 5-6 నెలలనే ఆ 8 ఫ్లోర్లు కట్టేస్తారు. ఆ నాణ్యత లేకుండా కడుతురు. అందుకోసం ఈ సంఘటన చేరి ప్రాణ నష్టం జరిగింది. 50 గజాలు కాదు, 33 గజాల స్థలంలోనే నాలని కబ్జా చేసి 50 గజాల స్థలం చేసిండు. లోకల్గా ఉన్న బిల్డర్, స్థానికంగా ఉన్న బిల్డర్ కట్టి ఆ విధంగా చేస్తుంది. 33 ఇప్పుడు ప్రస్తుతం ఈ సంఘటన ఇప్పుడు జరిగింది. దానికంటే ముందు ఇచ్చిన, పోయిన మంత్లో ఇచ్చిన, నేను 6 నెలల్లో ఇచ్చిన. నేను యాక్చువల్లీ చెప్పండి, ఏం చెప్తారు అంటే ప్రధానంగా? మరి మీరు కంప్లైంట్స్ ఇచ్చారు కదా, ఏమన్నారు అధికారులు? అధికారులు ఫోన్ కూడా చేస్తలేరు, రెస్పాన్స్ కూడా లేదు. ఎక్లాజ్మెంట్ ఇచ్చారు, ఎక్లాజ్మెంట్ ఇచ్చేసి 15వ తారీఖు 6వ నెల 5వ నెల 6వ నెల ఇచ్చిన. 5వ నెలలు కూడా ఇచ్చిన. సరే 6వ నెలలో యాక్షన్ తీసుకుంటారు కానీ 6వ నెలలు కూడా ఇచ్చిన. 6వ నెలలు కూడా తీసుకోవాలి. ప్రజావాణిలోనే ఫిర్యాదు చేసి. ఇది అధికారుల నిర్లక్ష్యం. మళ్ళీ పర్మిషన్ ఏ విధంగా మళ్ళీ ఇస్తురు తెలుస్తలేదు కదా. పర్మిషన్ G+2 ఉంటే G+ ఇవ్వాలి. మళ్ళీ 8 to 9 అసలు నాణ్యత లేకుండా కడుతురు. ఏ విధంగా కడుతురు కూడా చర్యలు తీసుకోవాలి కదా. పార్కింగ్ కూడా లేదు. ఆ నాలని ఆక్రమించి మొత్తం 33 గజాల మొత్తం నాలని లోకల్గా ఉన్నానని ఆ బలం చూసుకొని కడుతుంది. అక్రమంపై టౌన్ ప్లానింగ్ అధికారులది, జనరల్ కమిషనర్ గారిది ఇదంతా నిర్లక్ష్యంగా ఉన్నది. ఇంతకుముందు మీరు ఏమైనా దీనికి సంబంధించి పర్మిషన్లు ఇవ్వని అంటున్నారు. ట్వైస్ కంప్లైంట్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు, మా వాళ్ళు GHMC కూడా కంప్లైంట్ చేశారు. సో పోలీస్ వాళ్ళు కంప్లైంట్ వచ్చిన తర్వాత వీళ్ళని యాక్చువల్ ఆపారు ఆ టైంలో బిల్డింగ్. లేటర్ మళ్ళీ ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు అతను. ఎన్ని ఫ్లోర్స్ సార్? యాక్చువల్గా దెర్ ఇస్ నో పర్మిషన్ ఫర్ దట్. అది ఓన్లీ 55 స్క్వేర్ యార్డ్స్. అది వాళ్ళకి మేబీ దే కన్స్ట్రక్ట్ ఓన్లీ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరే. వాళ్ళు పార్కింగ్ ప్లస్ 6 floors కట్టారు వాళ్ళు. సో దట్ ల్యాండ్ ఈజ్ ఓన్లీ 50 square yards. సో పక్కన బిల్డింగ్ కనిపిస్తున్నారు చూడండి మీరు, ఇది ఎలా ఉంది బిల్డింగ్, అది కూడా సేమ్ అలానే బిల్డింగ్ కట్టారనమాట. బట్ అది మేబీ అది స్ట్రెంత్లో లేదు, అడ్డగోలుగా వాళ్ళు రోబో శాండ్ పెట్టి డస్ట్ పెట్టి కట్టినట్టుంది వాళ్ళు. సో అందుకని ఫినిషింగ్లో బిల్డింగ్ లోడ్ ఏవైతే ఫుల్లీ లోడ్ వచ్చేసింది కాబట్టి అది కొలాప్స్ అయిపోయింది. మా సైడ్ ఒరిగిపోయింది అది. యాక్చువల్ మా సైడ్ నేను ఈ బ్లాక్లో ఉంటాను నేను. బట్ టోటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కట్టింది మేమే అప్పుడు 2002 పర్సనల్ నేనే కట్టాను. ఇది 2002 to 2005 we constructed till 20 years అయితే కంప్లీషన్ అయిపోయి. మా బిల్డింగ్ ఎక్కడేం డ్యామేజ్ అవ్వలేదు. బట్ టోటల్ బిల్డింగ్ పైన మాకు టెర్రస్లో 5th floorలో అది టచ్ అయిపోయింది కాబట్టి దాని స్లాబ్ డ్యామేజ్ అయింది. సో డిస్మెంటల్ అంతా తీసిన తర్వాత వీ హ్యావ్ టు చెక్ ఫర్ అవర్ బిల్డింగ్, ఈవెన్ కాలమ్స్ బీమ్స్ మేము టచ్ చేయించుకుంటా వస్తారు మేము. వెదర్ ఇది మాకేమైనా డ్యామేజ్ అయిందా, ఫిజికల్ స్ట్రక్చర్ బిల్డింగ్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో ఒకసారి చూసుకోవాలి మేము కూడా ఒకసారి. సో మీకున్న ఇన్ఫర్మేషన్ కింద ఇంకా ఏమైనా అంటే మా బిల్డింగ్లో అయితే ఎవరు లేరండి. మేబీ ఆ బిల్డింగ్లో 4-5 పనిచేస్తున్నట్టుగా మేము విన్నాం మేము. ఐ థింక్ ఆల్రెడీ 2 డెడ్ బాడీలను తీసేనట్టుంది వీళ్ళు. ఇంకా మరి ఇంకేమైనా కింద ఉంటే ఉండొచ్చు ప్రాబబ్లీ. ఎందుకంటే లంచ్ టైమ్గా ప్రాబబ్లీ అరౌండ్ 1 o'clock అయింది కాబట్టి రెగ్యులర్ ఓనర్ కంటే యాక్చువల్ మాకేం టచ్ ఉండదు. మాకు కంపౌండ్ వాల్ ఉంటుంది, వాళ్ళకి మాకు యాక్సెస్ ఉండదు. యాక్చువల్లీ దీని పక్క బిల్డింగ్ లాస్ట్ 1.5 year క్రితం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మా కంపౌండ్ మొత్తం కూలిపోయింది వాళ్ళ వల్ల. ఓకే, కూలిపోతే అప్పుడు మేము కంప్లైంట్ చేస్తే మళ్ళీ మా కంపౌండ్ వాళ్ళు కట్టించారు వాళ్ళు యాక్చువల్లీ. బట్ మాకు వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. బట్ మేము చూస్తూ ఉంటాం మేము. బట్ చూస్తున్నాం కానీ మేము కంప్లైంట్ చేసిన మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి వచ్చి హోల్ చేసేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. జస్ట్ మళ్ళీ స్లాబ్లో హోల్ చేశారు వాళ్ళు, వెళ్ళిపోయారు వాళ్ళు. సో తర్వాత మళ్ళీ వాళ్ళు హోల్స్ మూసేసుకున్నారు. ఒక 15 days 20 days వరకు ఆపారు. తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు. సో లాస్ట్ మూమెంట్లో దిస్ బిల్డింగ్ ఈజ్ రెడీ ఫర్ ఆక్యుపేషన్ మోర్ ఆర్ లెస్. సో ఈ స్టేజ్లో అది కూలిపోయింది ఇప్పుడు. అది అంటే ప్రధానంగా సార్ ఇట్లాంటివి హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. ప్రధాన కారణం అలాగే ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు సార్? అంటే జనరల్గా ఇది దిస్ ఇస్ ద మున్సిపల్ కార్పొరేషన్ మేజర్గా నిర్లక్ష్యం అనేది. వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ ఆథరైజ్డ్ పీపుల్ టు కంట్రోల్ ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ ద ట్విన్ సిటీస్. సో వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేసిన వాళ్ళు నామకే వాస్తే వచ్చి చేసిపోయారు కాబట్టి సో వాళ్ళది మెయిన్గా దేర్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వాట్ ఎవర్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్.
అంటే ఎట్లా ఉంది సార్ ఒక్కసారిగా అది కూలిపోయింది, పక్కన చుట్టుపక్కల అందరూ కూడా భయోందోళన. మా బిల్డింగ్లో పర్టికులర్లీ ఈ బ్లాక్లో అందరూ ప్యానిక్లో ఉన్నామండి. సో అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ ఏబీసీ బ్లాక్లో 70 ఫ్లాట్స్ ఉన్నది. ఇంట్లోకి వెళ్ళాలంటే అందరూ కూడా భయపడుతున్నారు, ఇప్పుడు ఉంటుందా బిల్డింగ్ కూలిపోద్దా అన్నట్టుగా. సో అందరూ కూడా ప్యానిక్ మూడ్లోనే ఉన్నారు యాజ్ అండ్ టుడే యాజ్ ప్రజెంట్. ఇది సిచ్యువేషన్ ఒక్కసారిగా అది పోయంతో ఇప్పటికీ కూడా అంటే ఏంటి భూకంపం వచ్చిందా అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. సో లోపలికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు అనే సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ జిహెచ్ఎంసీ ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన నిర్లక్ష్యం ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే మేము కంప్లైంట్ ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చినాక కూడా ఒకసారి వచ్చారు, చెక్ చేశారు, మళ్ళీ కొన్ని రోజులు ఆపారు. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అది G+6లో ఉంది. ఇప్పుడు 7th ఫ్లోర్ వేయడానికి కూడా ట్రై చేస్తున్న సమయంలో ఇది కూలిపోయింది ఒక్కసారిగా. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఆ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చే అధికారులు కావచ్చు, ఒక్క పర్మిషన్ కొంత అవకతవకలు జరిగితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది దీనికి అద్దం పడుతుంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది, ఒకరికి తీవ్ర గాయాలైనాయి. సో ఇక్కడ అంబులెన్స్ పోవడానికి కూడా సరిగా దారి లేదు, అటు అగ్నిమాపక సిబ్బంది పోవడానికి దారి లేదు. సో ఈ ఒక్కసారిగా అంతస్తులు అంటే దాదాపు 6-7 అంతస్తులు ఒక్కసారిగా కూలిపోతే, సో ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ చేయాలంటే ఆ ఫైర్ ఇంజన్స్ రావాలన్నా లేదంటే అంబులెన్సులు రావాలన్నా మినిమం ఈ స్పేస్ లేకుండా, ఆ ఎబిలిటీ లేకుండా, ఎంట్రీ లేకుండా బిల్డింగ్లు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పర్మిషన్ లేని బిల్డింగ్లు ఇట్లా కట్టుకుంటూ పోతే చాలా ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకోవాలి అనుకుంటారు. కానీ తర్వాత మళ్ళీ మొత్తం కూడా యథాస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. పర్మిషన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మరి అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా సిచ్యువేషన్ ఒకసారిగా మరి భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు, పక్కన బిల్డింగ్ వాళ్ళందరూ కూడా కొంత భయాందోళనతో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రెస్క్యూ టీమ్ అంతా కూడా రెస్క్యూ చేస్తూ ఉంది. కింద శిథిలాల కింద ఉన్నటువంటి ఇంకా ఎవరైనా ఉన్నారా అని గుర్తించే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే విస్తృతంగా మరి తనిఖీలు చేస్తూ ఉన్నది. కింద ఏదైతే మిషన్ డిటెక్టర్ మిషన్ ఉందో ఆ విక్టిమ్ డిటెక్టర్ మిషన్ అది, ఆ విక్టిమ్ డిటెక్టర్ మిషన్తో మరి ప్రధానంగా వెతుకుతూ ఉన్నారు. ఆ శిథిలాల కింద క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు. సో చూడొచ్చు మీరు విజువల్స్లో మొత్తం కూడా బిల్డింగ్కి ప్రధానంగా మొత్తం కూడా అంటే 4 బిల్డింగ్ల మధ్యలో ఇది ఒక్కసారిగా మరి కూలిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పటికే ప్రధానంగా బృందాలు అయితే దాదాపు 4 గంటల నుంచి కూడా కష్టపడుతూ ఉన్నారు. 4 గంటల నుంచి వాళ్ళు శిథిలాల కింద ఇంకేమైనా కొంతమంది చిక్కుకున్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో మొత్తం కూడా గాలింపు చర్యలు నడుస్తూ ఉన్నాయి, పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం అయితే దీనికి ప్రధానంగా ఇక్కడ 33 గజాలకు సంబంధించినటువంటి భూమిని 33 గజాలే ఉంది అది. దానికి సంబంధించి దాన్ని ఈ ఎవరైతే అక్రమదారులు ఉంటారో వాళ్ళు దీన్ని నేలపైన ఏదైతే కింద ఉన్నటువంటి ఏదైతే నాలా ఉందో ఆ నాలా పైన 18 గుంటలను కూడా మొత్తం కాజేసి దాదాపు మొత్తం 50 గజాలు పూర్తి చేశారు. 33 గజాలు ఉన్నటువంటి దాన్ని 50 గజాలుగా చేసి ఈ బిల్డింగ్ను కట్టే ప్రయత్నం. నాసి రకం సిమెంటు, నాసి రకం మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా కూడా దీనికి కారణం టౌన్ ప్లానింగ్ అధికారులు, టౌన్కి సంబంధించినటువంటి అధికారులు దీంట్లో ఖచ్చితంగా కుమ్మకయ్యి ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి ఇదంతా కూడా జరిగింది. సో ప్రధానంగా వినిపిస్తున్నది దీని కింద ఎన్డీఆర్ఎఫ్ అయితే చాలా కష్టపడుతూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బృందం అయితే కింద మొత్తం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కింద ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏమైనా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. మీరు విజువల్స్లో చూడవచ్చు. కింద ఏదైతే ఆ విక్టిమ్ డిటెక్టర్ మిషన్ ఉందో ఆ మిషన్తో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కింద ఏమైనా కదలికలు ఉన్నాయా, ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా, సో మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో మొత్తం కూడా అందరూ ఎవరైతే ఇక్కడ సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బంది అంతా కూడా మరి మొత్తం కూడా ఇక్కడ నుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో దాదాపు 4 గంటల నుంచి కూడా మరి దీన్ని చూస్తూ ఉన్నారు. 4 గంటల నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది అధికారులకు సంబంధించి అధికారులు ఇప్పటికే రంగనాథ్ వచ్చిపోయారు. ఇక్కడ ఏదైతే మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేశారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి, ఏంటి, ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఆ యజమానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అన్నీ కూడా మరి క్షుణ్ణంగా తెలుసుకొని ప్రస్తుతం
దీనికి సంబంధించి వెనక నుంచి మరి ఆయన విజిట్ చేయడానికి రంగనాథ్ అటు సైడ్ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఇది కొంత మధ్యాహ్నం సమయంలో జరిగింది కాబట్టి మరి ఇంత చిన్నపాటి ఇది అయింది. కానీ ఒకవేళ సాయంత్రం టైంలో అయితే ఖచ్చితంగా ఇది ఈ బిల్డింగ్కి సంబంధించి ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ బిల్డింగ్కి సంబంధించి ప్లే గ్రౌండ్ ఇది. ఇక్కడ ఏదైతే ఈ అంతా ప్లే గ్రౌండ్ ఈ మొత్తం కూడా ఆ ప్లే గ్రౌండ్లో ఈ బిల్డింగ్ అంతా కూడా పడిపోయింది. సో ఈ సాయంత్రం సమయంలో కానీ మార్నింగ్ సమయంలో కానీ సో నిజంగా మరి ఈ ఘటన జరిగి ఉంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా మరి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రస్తుతం అయితే చెప్తా ఉన్నారు. సో ఈ బిల్డింగ్ ఏదైతే పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ చూడొచ్చు, మొత్తం కూడా ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో మెట్ల నుంచి మొత్తం పైన ఈ బిల్డింగ్ ఏదైతే ఉంది ఈ బిల్డింగ్ అంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. అటు దీనికి సంబంధించి మెట్ల పైన కూడా మొత్తం పడిపోయి మొత్తం కుప్పలుగా శిథిలాలు చూడొచ్చు. ఒక్కసారిగా శిథిలాలు అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఇదంతా మొత్తం అంటే ఈ శిథిలాలను మొత్తం తొలగిస్తే తప్ప ఖచ్చితంగా దీనికి ఈ మొత్తం శిథిలాలను తొలగిస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ అసలు లోపల ఎంతమంది ఉన్నారు అనేది ఒక క్లారిటీ ప్రస్తుతానికి అయితే లేదు. సో దొరికిన వాళ్ళు కొంతమంది మరి 3 దొరికారు. 3లో 2 కూడా మరి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతోంది. ఇదంతా కూడా సో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఇది. సో ఈ బిల్డింగ్ మొత్తం అది కూలిపోయి మొత్తం ఇటు సైడు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ఇది మొత్తం ఈ ఘటనకు సంబంధించి అధికారులందరూ కూడా దీనికి సంబంధించి సమాచారం కావచ్చు మొత్తం కూడా మరి సేకరిస్తూ ఉన్నారు. సో